హాయ్ అండి, ఈవేళ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే మా ఇంట్లో ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను. నెక్స్ట్ మీకు ఈ నిన్న కార్తీక మాసం ఏకాదశి ఉపవాసం ప్లస్ ఈవేళ కార్తీక మాసంలో పిక్నిక్లు ఉంటాయి కదా, మీకు ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఈ వీడియో నేను చేసిన పూజ అయినా సరే, మీ ఎంటర్టైన్మెంట్ పిక్నిక్లో ఏమేమి జరిగింది ఇవన్నీ కూడా మీకు ఫుల్ వీడియో పెట్టేస్తాను. ఈ నేను వెళ్ళేది ఎక్కడ అంటే రాజమండ్రిలో ఏకేసి కాలేజీ అండి. ఇక్కడ బ్రాహ్మణ్ సంఘం పిక్నిక్ అనేది ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎక్కువ అవుతూనే ఉంటారండి మా బ్రాహ్మణ సంఘంలో. ఇక్కడ నాకు ఈవిడ నోములు గాజుల గౌరీ నోము అయితే చేసుకున్నట్ట. గాజుల గౌరీ నోములో ఒక్కొక్కరికి ఒక్కొక్క 12 డజన్లు అయితే గాజులు ఇచ్చేస్తున్నారు నాకు. ఎందుకంటే ఇక్కడ నచ్చింది ఏంటి అంటే, ఎవరైనా ఇంట్లో చేసుకున్నప్పుడు మాకు చెప్పలేదు, మమ్మల్ని పిలవలేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడైతే అలాంటి గొడవ ఉండదండి. ఎందుకంటే మొత్తం వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా ఇచ్చేసారండి. చాలామంది అయితే వచ్చారు. ఈ అమ్మాయి నాకు యూట్యూబర్ అండి. తనతో నాకు ఎప్పుడు వీడియో ఎక్కడికి వెళ్తున్నా సరే నాకు వీడియో అయితే చిన్న వీడియో అయితే ఈ విధంగా నేను తీసుకుంటాను. మీ ఇద్దరం మాట్లాడుకున్నాం చాలాసేపు అయితేను. ఇక్కడ చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఫ్రెండ్స్ అందరితోటి కూడా అలా ఈ విధంగానే మాట్లాడుకుని ఇప్పుడు నోముల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నందికేశ్వర నోము జరుగుతాయి. హౌసీ ఆడుకున్నాం అండి. హౌసీలోను నేను డబ్బులు పెట్టాను, నాకేం పోలేదండి, తిరిగి వచ్చేసే. నాకైతేను చిన్న హ్యాపీ అనమాట. అలాంటివి ఏవో చిన్న చిన్నవి జాక్ పట్టుకొట్టినట్టు ఉంటుంది కదా, మనం పెట్టిన దానికన్నా డబ్బులు ఏమైనా వస్తూ ఉంటేను ఆ విధంగా అనమాట. నెక్స్ట్ నందికేశ్వర నోములు చేసుకున్నారు. నందికేశ్వర నోములో ఈవేళ ఇక్కడ చేసుకున్న నోములు ఏంటంటే శనగలు చేసుకున్నారు, ఉండ్రాళ్ళు చేసుకున్నారు, గారెలు పెట్టారు. ఇలా అన్ని పులగం అన్నీ చేసి నైవేద్యం పెట్టుకుని అందరికీ పెడతారు. మన బ్రాహ్మణే తినాలంటూ ఉంటారు కదా, ఇలాగండి. నెక్స్ట్ వంటలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితేను పులిహోర, గుత్తి వంకాయ కూర, కందా బచ్చలి. మెయిన్ కార్తీక మాసంలో తినవలసింది కందా బచ్చలి కూర. అదైతే అద్భుతంగా ఉందండి. టమాటా పప్పు, అప్పడాలు, చిక్కటి పెరుగు, ఒక కమ్మటి పులుసు అన్నమాట. చాలా బాగుందండి. ఇవి ఎంతమందితో వనభోజనాలు తినాలి అంటూ ఉంటారు చూసారా. నిజంగా సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ఇప్పుడు ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇద్దరం ఒక్కళ్ళు భోజనం చేసే టైంకి ఒకవేళ ఆదివారం వస్తే ఒక ముగ్గురు కలిసి ఒకసారి భోజనం చేస్తాం. ఇంతమందితో కలిసి భోజనం చేసే ఇదంటే చాలా చాలా ఇదిగా ఉంది. ఇదండి ఈవేళ మాకు ఇంతమందితో కూర్చుని తిని చాలా రోజులైంది అనుకుంటాను. సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఇంతమందితో కూర్చుని భోజనం చేయాలని ఎప్పుడు అయినా సరే ఎక్కడైనా ఇలాంటి అవకాశం వస్తే వెళుతూ ఉండండి. అందులో కార్తీక మాసంలో వన సమారాధన తప్పకుండా తినాలండి ఉసిరి చెట్టు దగ్గర ఈ విధంగా. నెక్స్ట్ నిన్న ఏకాదశి రోజున నేను కొంచెం ఉపవాసం ఉంటే కృష్ణుడి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మేము దీపం అది పెట్టుకుందాం అనుకున్నాను. అక్కడ ప్రోగ్రామ్ చిన్న చేంజ్ వచ్చింది. డ్రాప్ అయిపోదాం అనుకుంటే మనం దేవుడి గుడికి అనుకున్నప్పుడు అవతల వాళ్ళు డ్రాప్ అయినప్పుడు మనం ఎందుకు డ్రాప్ అవ్వాలి? మనం వెళ్దాం అనుకున్న ప్రోగ్రాం అయితే దేవుడికి ఇది ఉంటే అలా రప్పించేస్తాట. అందుకని ఆ అవకాశం మనం వదులుకోకూడదు. దేవుడు కూడా మనకి మన చేత చేయించుకుని ఇది ఉంటే కూడా ఎక్కడికైనా సరే వెళ్ళటం కానీ రప్పించుకోవడం కానీ జరుగుతూ ఉంటాయని నేను ఒక నమ్మకం అన్నమాట నాకు. ఈ విధంగా ఎప్పుడు కూడా నేను ఈ హారతికి అయితే వెళ్ళలేదండి. చెప్పకూడదండి, అంటే మామూలుగా దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాను ఇస్కాన్లోను. ఇప్పుడు హారతికి అయితే వెళ్ళి దండం పెట్టుకుని ఎంతమంది వచ్చారో చూడండి నిన్న గుడికి. చాలా బాగుంది. ప్రసాదాలు అయితే తీసుకుని అయితే రిటర్న్ అయిపోయామండి. నాకు ఇంతమందితోటి హారతి ఇస్తున్నప్పుడు దర్శనం కొంచెం లేట్ అవుతుంది. ఇంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. వెంకటేశ్వర స్వామిని అయితే మనస్ఫూర్తిగా పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి చేసే సేవలు ఎలా ఉంటాయో అలాగే అనిపించింది నాకు. అందుకని రాధాకృష్ణుని ఫోటో చూశాను. నిన్న రాధాదేవిది పాద దర్శనం కూడా అయిందండి. కాకపోతే లాంగ్ కాబట్టి మీకు షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. నేను వెళ్ళిన గుడికి జరిగింది ఈ విధంగా వెళ్ళటం అయితే జరిగిందండి. మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోతూ ఉంటాం. భగవంతుడు మనకి ఇచ్చిన ఓపికలో కొంచెం ఈ విధంగా ఇక్కడ యశోదమ్మ కృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న బుజ్జగిస్తున్న ఫోటో అయితే చాలా బాగుందండి. ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఈ శంఖంలో అభిషేకం అయిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా అందరి మీద ఇచ్చిస్తూ ఉంటారు. అందరి మీద అంటే మనకి హారతి ఇచ్చే నీళ్ళు కదండి, అందుకని కొంచెం అయినా సరే మన మీద పడితే బాగుండి అనుకుంటూ ఉంటాను. ఆ విధంగా అయితే అందరికీ వేస్తారు వాళ్ళు, లేదు అనకుండా కాదనకుండా.
ఇంతమంది ఒక 10 నిమిషాలు కూర్చుని ఇక్కడ ప్రసాదం అయితే నేను పులిహార అనుకున్నాను, పులిహార అయితే లేదట. అరిసెలు కర్పూసలు ఏవో దేవుడివేవో అమ్ముతున్న దేవుడు అంటే కొనుక్కుని అయితే రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ నేను ఉపవాసం చేసిన రోజున దీపం వెలిగించాలనుకున్నది అక్కడ అయితే వెలిగించనివ్వలేదు. ఇస్కాన్లోను పుష్కరాల రేవు దగ్గరకు వచ్చి అందరూ వెలిగిస్తున్నారండి. రావి చెట్టు ఈ కార్తీక మాసంలోనండి రావి చెట్టు అయినా, వేప చెట్టు అయినా, ఉసిరి చెట్టు అయినా, నెక్స్ట్ మారేడు చెట్టు అయినా సరే ఎక్కడైనా సరే దీపం వెలిగించేయాలి. ఒత్తులు ఆ విధంగా నేను 365 ఒత్తులు వెలిగించుకున్నాను. పక్కన చూసారు కదా అయ్యప్ప పూజ అవుతోంది. ఈ విధంగా దీపాలు అయితే వెలిగించుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయానండి. ఇవి నేను లెండి వీడియో ఈవేళ నేను 2 రోజులు వీడియో అయితే పెట్టాను, మీకు నేను చూపిస్తున్నాను. ఎవరి ఇది వాళ్ళదనుకోండి. నా పూజలు ఈ విధంగా చిన్న చిన్నవి పూజలు వీడియోలు పెట్టగలుగుతున్నాను. మేము వెళ్ళిన పిక్నిక్లో అయితే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్